తల్లిదండ్రులందరికీ అలాగే విద్యార్థులకి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము. దేశం మొత్తం కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంతో ఘనంగా ఆర్భాటంగా చాలా గొప్పగా చేసుకున్నారు. కానీ మేము మాత్రం ఎలాంటి పురస్కారం కూడా చేసుకోలేదు. ఎందుకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలామందికి ఆగస్ట్ 9 ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక డాక్టర్పై జరిగినటువంటి హింసాకాండ మీ అందరికీ తెలుసు. సో ఆ సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్కరిని కూడా దేశంలో అసలు స్వతంత్రం వచ్చిందా అని క్వశ్చన్ చేసింది. సో ఒక ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి చర్యలు ఈ దేశంలో చాలా దారుణాలకు ఒడిగడుతున్నాయి. అదే కాదండి, ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే ఈ స్వతంత్ర భారతదేశం అనేది పూర్తి స్వతంత్రాన్ని పొందలేదు, ఇంకా పాక్షిక స్వతంత్రాన్ని మాత్రమే పొందింది. ఎందుకు నిజంగా మనం మాట్లాడుకుంటే మన ఒక భారతీయుడికి తెల్లవాడి నుండి వారి యొక్క అరాచక పాలన నుండి, అలాగే హింసల నుండి, దౌర్జన్యాల నుండి, దోపిడీల నుండి ప్రతి ఒక్కదాని నుండి మనకు విముక్తి లభించిందని మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం. కానీ నిజంగా మనం చూస్తే ఒక భారతీయుడికి తెల్లవాడి నుండి స్వతంత్రం లభించిందే కానీ ఒక భారతీయుడిగా ఇంకా స్వతంత్రం లభించలేదు. నిజం కాదంటారా? ఇప్పటికీ ఒక భారతీయుడిని ఇంకొక భారతీయుడు హింసలకు గురి చేస్తూనే ఉన్నాడు. అలానే దౌర్జన్యం, దోపిడీ, అవినీతి, అత్యాచారాలు ఇలా చాలా దేశంలో రోజుకి 1 కాదు 100 కాదు వేల కేసులు దేశం మొత్తం మీద నమోదవుతున్నాయి. దీనికి కారణం ఏంటి తెలీదు. సో దీనికి సంబంధించి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్కి కూడా ఎలాంటి అవేర్నెస్ లేదండి బయట ఎలాంటి సిచ్యువేషన్ రన్ అవుతుంది అని. ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఇంటికి వెళ్తే పేరెంట్స్ చేతుల్లో, స్కూల్కి వెళ్తే టీచర్స్ చేతుల్లో ఉంటున్నారు. కానీ బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అలాగే తల్లిదండ్రులు వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకోవాలి అన్న విషయాలు పిల్లలకు కూడా అవగాహన రావాలి. అలానే మీ అందరితో నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. మీరందరూ కూడా ఎన్నో కష్టాలు అనుభవించి, ఎన్నో అనుభవాలతో, ఎంతో శ్రమించి, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని మీ యొక్క ఉద్యోగాల్లో రాణిస్తూ మీ పిల్లలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే నా జీవితంలో కూడా ఏర్పడిన కొన్ని మలుపులు ఉన్నాయండి. అదేంటి అంటే 2012 ఆ టైంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఢిల్లీలో నిర్భయ యాక్ట్ 2013 ఎవరి పేరు మీద జరిగిందండి? జ్యోతి సింగ్. సో ఒక ఆడపిల్ల పైన జరిగినటువంటి అక్కడ హింసాకాండ, ఆ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఆ సిచ్యువేషన్ టైంలో మా స్కూల్ టీచర్ ఆ నిరసనలో జరుగుతున్నటువంటి ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం కోసం ఆయనతో పాటు తీసుకెళ్లిన స్టూడెంట్స్లో నేను ఒకరిని. సో ఆ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అని కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ అక్కడ ఆ ఊర్లో ఉన్న చాలామంది ఆడపిల్లలు ఎంత క్షోభం అనుభవిస్తున్నారో మీడియా ముందుకు వచ్చి చెప్తుంటే అప్పుడు నేను స్వయంగా విన్నాను. అప్పుడు నాకు అంతగా అవగాహన లేదండి, ఎందుకంటే ఒక స్కూల్లో చదువుతున్నానే, ఇలా స్టూడెంట్స్గానే ఉన్నాను. సో అక్కడ ఆ మాటలు విన్న తర్వాత బయట ఒక ఆడపిల్ల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అలానే ఒక ఆడపిల్ల కోసం దేశం మొత్తం తప్పు జరిగిన తర్వాత ఎంతలా రగిలిపోతుందో ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అలానే ఒక తప్పు జరిగిన తర్వాత దానికి సంబంధించి ర్యాలీలు చేస్తున్నాం, నిరసనలు తెలియజేస్తున్నాం, కానీ ఆ తప్పు జరగకుండా ఆపలేకపోతున్నాం. ఈ దేశంలో చట్టాలు, న్యాయాలు తప్పు జరిగిన తర్వాత యాక్షన్ తీసుకోవడానికి బాగున్నాయి, కానీ ఆ తప్పు జరగకుండా ఆపడానికి మాత్రం చాలా ఆలస్యం చేస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? క్వశ్చన్ మార్క్. ఇదే విషయం నేను అప్పుడు టీచర్స్ని అడిగాను, సరైన సమాధానం దొరకలేదండి. అప్పటి నుండి ఎన్నో ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అలానే నాకు ఒకటి అర్థమైంది, ఏదైనా తప్పు జరిగితే లేదా అమ్మాయిల మీద హింస జరిగితే మనం వెళ్ళి ధర్నాలు చేయాలి లేదా క్యాండిల్ ర్యాలీలు చేయాలి, అంతే. 1వ రోజు 2వ రోజు మళ్ళీ 3వ రోజు మామూలే. సో అలా నేను ఇవే కరెక్ట్ వే అనుకొని డిగ్రీ గ్రాడ్యుయేషన్ వరకు కూడా నేను ఇలానే కంటిన్యూ చేశాను. ప్రతి ధర్నా అండ్ ప్రతి ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేయడం ఇదే కంటిన్యూ చేసేవాడిని. కానీ దానివల్ల ఎలాంటి యూజ్ ఉంది? ఎలాంటి యూజ్ కూడా లేదండి. సో ఇక్కడ అలానే కంటిన్యూ చేస్తున్నప్పుడు 2019 నవంబర్, సో మీకు అందరికీ తెలుసు తెలంగాణలోనే దిశ అలియాస్ ప్రియాంక రెడ్డి గారు, తన మీద జరిగినటువంటి దారుణం మీ అందరికీ కూడా చాలా వరకు తెలిసే ఉండాలి. ఆ సిచ్యువేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ర్యాలీలు చేసాం, క్యాండిల్ ర్యాలీలు చేసాం, ఇవన్నీ చేసాం, బాగానే ఉంది. అది జరిగిన కొన్ని రోజులకి కాలేజ్లో ఒక ఎన్ఎస్ఎస్ ఈవెంట్ జరిగింది.
ఆ ఎన్ఎస్ఎస్ ఈవెంట్లో ఆ ప్రియాంక రెడ్డి గారు వాళ్ళ సిస్టర్తో ఆఖరిగా మాట్లాడినటువంటి కొన్ని మాటలు బయట ఆడపిల్ల సిచ్యువేషన్ ఎలా ఉంది అని తెలియడం కోసం అవి యూట్యూబ్లో ఆ మీటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోవడంతో నేను అవి ప్లే చేశాను. అక్కడ ప్లే చేసిన కొంతసేపటికి ఎవరి పని వాళ్ళు చూసుకున్నారండి, ఎవరి పని వాళ్ళు చూసుకున్నారు. అండ్ కొంతమంది ఏంటి గోళ అనుకొని లెగిసి వెళ్ళిపోయారు. సో ప్రతి ఒక్కరి గురించి అప్పుడు అర్థమైంది, చదువుకున్న వాళ్ళు కూడా ఆడపిల్లల రక్షణ కోసం ఎలాంటి చర్య కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేరు. చదువుకున్న వాళ్ళే లెగిసి వెళ్ళిపోయారు. ఆ టైం ఫస్ట్ టైం నేను ఏడ్చానండి. సో ఇలాంటి సిచ్యువేషన్ కంటిన్యూ అవుతూ ఉంటే మేము తర్వాత ధర్నాలు, రాష్ట్ర రోకోలు ఇవన్నీ చేయడం అనవసరమని అక్కడే నేను డిసప్పాయింట్ అయ్యాను. దెన్ కొన్ని రోజులకి శ్రీ అభయాన్ యూత్ అసోసియేషన్ అని నేనే ఒక అసోసియేషన్ స్టార్ట్ చేశాను. శ్రీ అంటే అమ్మాయిలకు గుర్తుగా, అభయాన్ అంటే రక్షణ కల్పించే విధంగా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం, అలాగే వాళ్ళకి సంబంధించిన కార్యాచరణ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని నేనైతే ప్రణాళికలు రూపొందించుకున్నాం. మా టీం మొత్తం కూడా రూపొందించుకొని మేమేం చేసామంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం, అన్ని కండక్ట్ చేసాం. అలానే ఇంకొక 2 months కష్టపడి 2012 నుండి 2019 వరకు మాకు వీలైనంత అమ్మాయిలపైన జరిగినటువంటి దాడులన్నీ కూడా కలెక్ట్ చేసాం. కలెక్ట్ చేసి ఆ ప్రతిదీ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి చాలామంది అధికారులను కలిసామండి. చాలామంది అధికారులను కలిసాము. ఎలా కార్యక్రమాలు చేస్తే ఈ సొసైటీలో కొద్ది వరకు ఇలాంటి దారుణాలను నియంత్రించగలమని ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నోట్ చేసుకొని ఇంత ప్రాజెక్ట్ తయారు చేస్తే ప్రతి ఒక్క అధికారి ఏం చెప్పారంటే, చేసేద్దాం, ఓకే బాగుంది, రేపు కనబడండి, ఎల్లుండు, సో నెక్స్ట్ చేసేద్దాం అన్నారే తప్ప ఈవెన్ ఒక్కరు రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నాయి, వాళ్ళ ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉన్నాయి అన్న ప్లాన్లో ఉన్నారే తప్ప ఇప్పుడు ఆ ప్లాన్స్ ఎంతవరకు ఉండటం వల్ల దేశంలో ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయన్న విషయం వాళ్ళు ఆలోచించట్లేదు. సో ఇంకా మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇది ఏదైతే మేము ప్రాజెక్ట్ తయారు చేసామో అవి చూసిస్తామని తీసుకున్న కొంతమంది ఒక 2 రోజుల తర్వాత మేము వెళ్ళి సార్ ప్రాజెక్ట్ అని అడిగితే సింపుల్గా నవ్వుతూ సారీ సార్ ఎక్కడో మిస్ అయ్యింది అని సింపుల్గా చెప్పారండి. మా అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, రాదు అని. ఒక్కొక్కరుగా దాని నుండి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు అసోసియేషన్ నుండి. సో నేను ఒక్కనే ఒంటరిగా అయిపోయాను. అసోసియేషన్లో ప్రెసిడెంట్ అనిల్ కుమార్, అంతే, ఇంకా టీం ఎవ్వరూ లేరు. సో ఎలాంటి అంధకారంలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందికర సిచ్యువేషన్ ఉన్నా ఒక స్టూడెంట్కి హెల్ప్ చేసేది ఒక టీచరేనండి. ఆ టైంలో నాకు ఒక దిక్సూచిలా పనిచేసి ఒక ఐడియా ఇచ్చింది కూడా మా గురువుగారే. సో అలా మా గురువుగారు ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎందుకు సివిల్స్కి ప్రిపేర్ అవ్వకూడదు, సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి, దానివల్ల ఎంతో కొంత మార్పు రావచ్చు అన్నారు. సో ఆ టైంలో నాకు దాని గురించి కూడా అవగాహన లేదండి. పీజీ కంప్లీట్ అవుతుంది, ఓకే, నాకు ఇలా చెప్పారు, సో దాని గురించి అవగాహన లేదు. ఏం చేయాలి సార్, ఇలా వెళ్ళాలి, ఇక్కడ కోచింగ్ సెంటర్ ఉంటుంది, ఇలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పారు. సో ఇంట్లో ఫ్యామిలీ కండిషన్స్ కూడా వెరీ పూర్గా ఉన్నాయి, ఏం చేస్తాం. సో ఆ కండిషన్స్ అలా ఉన్నప్పటికీ కూడా మమ్మీ డాడీ హెల్ప్ తీసుకొని కొంత డబ్బులతో ఇన్స్టిట్యూట్కి ఎంతైతే అవసరం అవుతుందో ఆ కొన్ని డబ్బులతో నేను హైదరాబాద్ వచ్చేసానండి. హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాం. అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి, అక్కడ ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది. ఆ ఎడ్యుకేషన్ డెప్త్కి వెళ్తున్న కొద్దీ నాకు కొన్ని సిచ్యువేషన్స్ అర్థమవుతున్నాయి, అవేర్నెస్ వస్తుంది. ఏంటి, ఎల్కేజీ నుండి గ్రాడ్యుయేషన్ వరకు లేదా పీజీ వరకు ఏవైతే చదువుకున్నామో అది ఉద్యోగం కోసం ఒక పోరాటం చేస్తూ చదువుకున్నామే తప్ప ఎక్కడా కూడా మన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి సరిపడా విద్య ఎక్కడా అందలేదండి. అది నేను సివిల్స్ ఎడ్యుకేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది అసలైన ఎడ్యుకేషన్ అని తెలిసిన తర్వాత ఇన్డెప్త్గా దానికోసం తెలుసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి ఇంకా సివిల్స్ దాని మీద ప్రిపరేషన్లోనే ఉండిపోయాను. అది అలా కంటిన్యూ అవుతుండగా ఇంకొక ఎదురు దెబ్బ తగిలిందండి. ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న డైరెక్టరే అక్కడ ఉన్న స్టూడెంట్స్ మీద మిస్బిహేవ్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి అతన్ని చితకబాదారు, బాగా బుద్ధి చెప్పారు. మేము మా ఫీజెస్ కొంతవరకు వాపస్ తీసుకొని బయటకు వచ్చేసాం. ఇదే విషయం మేము ఒకవేళ మా తల్లిదండ్రులకు చెప్తే వచ్చేసేయండి ఇమీడియట్గా అంటారు. మరి అలా వచ్చేస్తే నేను అనుకున్న ఏంకి అసలు నేను ఇంతవరకు వచ్చిన దానికి రీజన్ ఉండదు. సో అందుకే ఏం చేయాలి, ఆ వచ్చిన కొద్ది డబ్బులతో మొత్తం సివిల్స్కి సంబంధించిన బుక్స్ అన్నీ తీసేసుకున్నానండి. దెన్
అప్పుడు ఫైనాన్షియల్ కండిషన్ కూడా సరిగ్గా లేదు. సో మా ఫ్రెండ్కి సంబంధించిన రూమ్లోనే ఒక షెల్ఫ్ ఉంటుంది, ఒక రూమ్లోనే అటక అంటారు చూడండి, సన్సైడ్, అలా ఒక మనిషి సరిపడా ఒక సన్సైడ్ ఉంటుంది. ఆ సన్సైడ్లో చాలా తక్కువ అమౌంట్కి తనతో కలిపి ఉండడానికి అవకాశం దొరికితే అక్కడే ఉంటూ ఆ బుక్స్ అన్ని రిఫర్ చేసుకుంటూ 5 రూపీస్కి మీరు మెట్రో స్టేషన్ దగ్గర హరే కృష్ణ మూమెంట్ చూసే ఉంటారు, అక్కడే భోజనం చేసేవాడిని అండి. 1 ఇయర్ అలానే కంటిన్యూ చేశాను, పుస్తకాల పురుగులా మారిపోయాను. అలానే కంటిన్యూ అవుతున్నా పూర్తిగా అవగాహన వస్తుంది, అర్థమవుతుంది సిచ్యువేషన్. సో విధి విధానాలు ఏంటి, సమాజంలో ఎలాంటి తీర్థాలు నడుచుకుంటున్నాయి, అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏ విధంగా ప్రజల్లో మార్పు రావాలి అంటే మనం ఏ విధంగా కృషి చేయాలి, ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి. సో అప్పుడు నాకు అర్థమైంది, ఈ ధర్నాలు, రాష్ట్రలోకాలు ఇవి కాదు చేయాల్సింది, ప్రజల్లో మార్పు తేవాలి, విద్యార్థుల్లో మార్పు తేవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా దుర్వాసన వస్తే మనం ఏం చేస్తామండి, వెంటనే మనం ముక్కు మూసుకుంటాం. ఎంతసేపు ముక్కు మూసుకుంటాం, ఆ దుర్వాసన పోయే వరకు. పోవట్లేదు అంటే మనం తీస్తే మళ్ళీ దుర్వాసన వస్తుంది. అదే మనం ప్లేస్ క్లీన్గా ఉంచుకుంటే ఆ దుర్వాసన అనేది ఎప్పటికీ రాదు. సో ఈ సిచ్యువేషన్ మనం ఐడెంటిఫై చేసుకుంటే ఇక్కడ మనకి సమాజంలో మార్పు రావాలంటే సమాజాన్ని 2 దశలుగా స్ప్లిట్ చేయాలండి. అది ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న జనరేషన్, ఇప్పటి నుండి మొదలు కాబోతున్న జనరేషన్, 2 జనరేషన్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పటి నుండి మొదలు కాబోతున్న జనరేషన్లో మార్పు తేవాలి అంటే చాలా వరకు విద్యావంతులు ఉన్నారు, చాలా వరకు వెల్ ఎడ్యుకేటెడ్, అలాగే వెల్ నాలెడ్జ్ పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళ నుండి కాదు, ఎక్కడైతే తప్పు చేయాలని థాట్ వస్తుందో ఈ జనరేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మార్పు తేవాలి అంటే చట్టాలు, న్యాయాలు, అధికారాలు, అలాగే న్యాయపీఠాలు, అలాగే సమాజ సహకారం, ఇవన్నీ అంశాలపైన కూడా ఆధారపడి ఉంది. సో ఫస్ట్ జనరేషన్లో చేంజ్ తేవడం అనేది చాలా కష్టమైన పని, చాలా కీలకమైన పని. అదే సెకండ్ జనరేషన్, ఇప్పటి నుండి మొదలు కాబోతున్న జనరేషన్, ఆ జనరేషన్లో మార్పు తేవాలి అంటే 3 దశలతో కంప్లీట్ అవుతుంది. దానిలో మొదటిది విద్యా వ్యవస్థ, ఎడ్యుకేషన్ సిస్టమ్, రెండోది పేరెంట్స్, మూడోది టీచర్స్. ఈ ముగ్గురు వల్ల ఇప్పటి నుండి మొదలు కాబోతున్న జనరేషన్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎప్పుడైతే మనం గ్రౌండ్ని, ఎప్పుడైతే మనం పునాదిని క్లీన్గా ఉంచుకుంటున్నామో, స్ట్రాంగ్గా వేస్తున్నామో, చెట్టు అంతే స్ట్రాంగ్గా నిలబడుతుందండి. సో ఎప్పుడైతే మనం ఎంత స్ట్రాంగ్గా పిల్లల్ని తయారు చేసుకోగలుగుతామో పిల్లల్లో ఖచ్చితంగా ఎలాంటి నెగిటివ్స్ లేకుండా తయారవుతారు. సో ఈ సిచ్యువేషన్ అర్థమైంది. సో ఇప్పుడు నేను ఈ సెకండ్ జనరేషన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందండి, పూర్వం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందండి? పూర్వం ఎడ్యుకేషన్ సిస్టంలో అధ్యయనంతో పాటు పిల్లలకి కావాల్సిన నైపుణ్యం, అలానే క్రమశిక్షణ, అలాగే నడవడిక, బుద్ధి, అలానే వాళ్ళకి కావాల్సినటువంటి తీరుతెన్నులు మొత్తం అన్నీ కూడా ఆ సిస్టంలో అందేవి. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలకి ఒక్క అధ్యయనం మాత్రమే అందుతుంది, మిగిలిన ఎలాంటి అదర్ స్కిల్ కూడా అందటం లేదు. కాదంటారా? నిజంగా అదే జరుగుతుంది. అది పిల్లలకి నిజంగా సరిపోతుందంటారా? అలా నిజంగా సరిపోయేలా ఉంటే ప్రతి ఒక్కరు ఆలోచించండి. నిజంగా పీజీలు చేసుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేసుకున్న వాళ్ళు ఎందుకు బయట వాళ్ళ తాహతకు తగ్గ జాబ్ చేయకుండా దానికి ఇంకా చిన్న జాబ్ చేస్తూ ఉంటారు? ఎందుకు అంత పెద్ద చదువులు చదివినా సరే ఉద్యోగాలు లేకుండా ఇంకా నిరుద్యోగ యువతగానే ఉంటున్నారు? ఎందుకు అంత పెద్ద చదువులు చదివినా సరే ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయినా చాలా వరకు వాళ్ళ తల్లిదండ్రులని ఓల్డేజ్ హోముల్లో పెడుతున్నారు? సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? విద్యలో బలం లేదు కాబట్టి. విద్యలో మనం ఒకసారి ఆలోచించుకుంటే సో మార్క్స్ ఒకటే సరిపోతాయండి పిల్లలకి, ఇంకేం అవసరం లేదు. మరి అలా అనుకుంటే సమాజంలో ఇన్ని తప్పులు ఎందుకు జరుగుతున్నాయండి? పిల్లల్ని తయారు చేసే విద్యా వ్యవస్థల్లో బలం లేకపోవడమే కదా అసలైన మైనస్ పాయింట్. మరి నిజంగా అధ్యయనం సరిగ్గా ఉందా అంటే నిజంగా ఆలోచించండి. 10వ తరగతి చదువుతున్న పిల్లోడికి పట్టుమని 10 అక్షరాలు చదవడం రాయడం రావట్లేదు. మరి అలా చదవడం రాయడం రాని విద్యార్థుల కోసం తల్లిదండ్రులు వేలకు వేల ఫీజులు, లక్షల్లో ఫీజులు కట్టడానికి వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్నారు. మరి ఏమన్నా ఉపయోగం ఉందా? లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నప్పుడు పిల్లల్ని తయారు చేసే రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా పేరెంట్స్ పైన కూడా ఉంది, అలాగే చాలామంది టీచర్స్ మీద కూడా ఉంది. నిజంగా ఇంకొక విషయం ఆలోచిస్తే
ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎంత బలహీనంగా ఉందంటే నిజంగా ఆలోచించండి. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతారో, ఎవరైతే 10th క్లాస్ చదువుతారో, లేకపోతే ఇంకా లోయర్ క్లాసెస్ చదువుతారో, చిన్న చిన్న పిల్లలు సూసైడ్ చేసుకునే కల్చర్ ఎక్కడిదండి? వాళ్ళని తయారు చేస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అది కాదా? ఆ పిరికితనం ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళు చదువుతున్న ఎడ్యుకేషన్లోంచి అదే ఒక బలం తయారైతే గనక వాళ్ళకి అలా చేసుకునే ధైర్యం, ఖచ్చితంగా ఐడియాలజీనే రాదు. సో చిన్న చిన్న విషయాలకి పేరెంట్ ఎలా చేయలేదని సూసైడ్, మార్కుల్లో 1 మార్క్ తగ్గిందని సూసైడ్. అసలు జీవితం అనేది ఎంత ఇంపార్టెంట్, అసలు జీవితం తల్లిదండ్రులు ఇచ్చిన ఒక వరం, అసలు ఆ జీవితం రావడమే ఒక వరం అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి చాలా చిన్న చూపు చేసి వాళ్ళు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారండి. ఈ విషయాలన్నీ కూడా మన చుట్టుపక్కల జరుగుతున్నప్పటికీ మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి, మన పిల్లలకి అన్ని రకాల విద్య అందుతుందా లేదా అని. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం ఒక నిమిషం పక్కన పెడదాం. ఇప్పుడు తల్లిదండ్రుల విషయానికి వద్దాం. తల్లిదండ్రుల విషయానికి వచ్చేటప్పటికి ఈ రోజుల్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా ఒక పిల్లల నుండి ఒక పెద్ద సమస్య ఏంటి అంటే చిన్నప్పటి నుండి చాలా గారాబం చేస్తూ పెంచడం. సో గారం చేయడం వల్ల పిల్లలు వాళ్ళు చేసిన తప్పులను కూడా రైటే అనుకునే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఒకరోజు ఒక టీచర్ ఒక పిల్లని కొట్టారు. కొట్టగానే ఆ రోజు సాయంత్రమే వాళ్ళ మమ్మీ, తాతయ్య, నాన్నమ్మ మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి ఆ కొట్టిన టీచర్ని కొట్టాలి అని రెడీ అయ్యారు. ఆవేశం అంటే పాపం వాళ్ళ పిల్లోడికి ఇలా జరిగింది అని. సో అక్కడ వెళ్ళిపోవాలి, అసలు టీచర్ని ఏదో చేయాలి, అసలు టీచర్ కొట్టడం ఏంటి అని చాలా ఆవేశంతో ఉన్నారు. అప్పుడు ఇంకో టీచర్ ఇలా అడిగారు, ఏమండి మీ పిల్లోడిని మీరు కొట్టారని టీచర్ మీద పనిష్మెంట్ ఇవ్వడానికి మీరు రెడీ అయ్యి వచ్చారు, బాగానే ఉంది. మరి అదే దెబ్బలు మీరు మీ పిల్లోడిని మీకు మీరే కొట్టుంటే మిమ్మల్ని మీరు ఎలా పనిష్ చేసుకుంటారు? మీకు మీరు ఎందుకు కొడతారు? వాడు ఏదైనా తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పు మళ్ళీ జీవితంలో చేయకూడదు కాబట్టి అది సరిదిద్దుకోవాలని మీరు కొడతారు. మరి మీకు పనిష్మెంట్ లేదు. మరి టీచర్ వాడు బాగోవాలని, ఉన్నత విలువలతో ఉండాలని, వాడికి విద్య అందాలని, వాడి స్కిల్ రావాలని, వాడి జీవితంలో బాగుపడాలని, ఎలాంటి తప్పు చేయకూడదని, వాడి చెడు దారిలోకి వెళ్ళకూడదని ప్రతి పేరెంట్ కూడా ఎంత ఆలోచిస్తారో దానికి మించి వాళ్ళ పిల్లల్ని కూడా లెక్క చేయకుండా ఒక్కసారి ఇన్స్టిట్యూషన్స్కి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలే మా పిల్లలు అనుకొని వాళ్ళు అంత కష్టపడుతుంటే మీరు ఇచ్చే బహుమతి అదా? మీరే ఆలోచించండి. సో అప్పుడు ఇంకొక విషయం అడిగాడు ఆ సార్, ఒకవేళ ఇవే దెబ్బలు బయట ఎవరన్నా కొట్లాట్లో మీ పిల్లల్ని కొట్టుంటే మీరు ఏం చేసేవారు? ఏం చేస్తారు? వెళ్ళి పనిష్ చేస్తారు. అది తప్పు కాదు. ఎందుకంటే మీ పిల్లోడు చెడిపోవాలని లేదా మీ పిల్లోడిని ఏదో చెయ్యాలని బయట వాళ్ళు చేసుకున్నారు. సో మీరు వాడికి బుద్ధి చెప్పాలి. అది అక్కడ వాడు తప్పు చేశాడు కాబట్టి వాడికి బుద్ధి చెప్పడానికి పనిష్ చేయడానికి వెళ్ళారు, వాడికి పనిష్మెంట్ ఇచ్చారు. పేరెంట్గా మీకు పనిష్మెంట్ లేదు. మరి టీచర్ ఇప్పుడు పేరెంట్ స్థాయా లేకపోతే బయట కొట్టిన ఆ రౌడీ స్థాయా? మీరు ఆలోచించాలి. సో ఇక్కడ దెబ్బలు అనేవి మ్యాటర్ కాదండి. దెబ్బలు అనేవి ఏ సిచ్యువేషన్లో పడ్డాయి అనేదే మ్యాటర్. ఇక్కడ మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బురద నీరు అనేది కారు వల్ల మన మీద తులితే మనం రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆ డ్రైవర్ చేసిన తప్పు కాబట్టి. మనం రియాక్ట్ అవ్వడం వల్ల ఆ తప్పు మళ్ళీ ఆ డ్రైవర్ చేయడు కాబట్టి, ఇంకొకడు వాడి వల్ల బాధపడరు కాబట్టి. అదే నీరు వర్షంలో మారి మన మీద పడితే మనం ఏం చేస్తామండి? పులకరించిపోతాం, డ్యాన్సులు వేస్తాం, గంతులు వేస్తాం. ఇందాక ఎవరో స్టూడెంట్ అడుగుతున్నాడు, వర్షం తగ్గిపోయిందా అని. సో ఇక్కడ నీరు సేమే, సిచ్యువేషన్ మారింది. అలానే అదే వాటర్ గుడిలో తీర్థంలా పంతులు మన మీద జల్లడానికి చూస్తే మనం ఏం చేస్తామండి? మా మీద జల్లండి, మా మీద జల్లండి అని పరవశించిపోయి ముందుకెళ్ళి మరీ జల్లించుకుంటాం. నిజం కాదా అండి? అవును. సో మరి ఇక్కడ వాటర్ అనేది సేమే, మనిషి ఆలోచించే సిచ్యువేషన్ డిఫరెంట్. సో ఇక్కడ ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ బురద నీరు అనేది బయట వాళ్ళ దెబ్బలండి. ఏదైతే వర్షపు చినుకులు ఉన్నాయో అది తల్లిదండ్రుల దెబ్బలు, ఏదైతే గుడిలో తీర్థం ఉందో అది గురువు దెబ్బలండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నిజంగా ఈ విషయం మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ సందర్భంగా మీ పిల్లల్ని అడవిలో జంతువులకు తయారు చేయొద్దమ్మా. అడవిలో ఒక రాజు ఉంటుంది, దాన్ని చూసి ప్రతి ఒక్క జంతువు భయపడుతుంది, దాని పేరే సింహం. ఇలా అడవిలో సింహాల్లా తయారు చేయండి. ఈ భ్రష్టు పడుతున్న సమాజానికి మీ పిల్లల అవసరం ఉందని తెలియజేస్తూ పెంచండి. దానివల్ల వాళ్ళల్లో ఒక నాయకత్వ లక్షణం పేర్కొంటుంది. దానివల్ల ఎలా ఉండాలి, సమాజంలో ఎలా బతకాలనేది నేర్చుకుంటారు. దానివల్ల వాళ్ళ చదువుకు కూడా ఉపయోగం పడుతుంది. నిజం ఆలోచించండి, ఎంతమంది చదువును వాళ్ళు వినియోగించుకుంటున్నారు?
ఎంతమంది డిగ్రీలు పీజీలు చేసిన సర్టిఫికేట్లతో బయట ఉద్యోగాలు చేస్తున్నారు? నిజం చెప్తున్నా, డిగ్రీలు పీజీలు సర్టిఫికేట్లతో బయటికి వెళ్తే ఒక్క ఉద్యోగం రాదండి. ఆ సర్టిఫికేట్లు ఎవరైతే ఉపయోగించుకోగలరో, ఎవరైతే లోక జ్ఞానాన్ని పెంచుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ సర్టిఫికేట్లు ఉపయోగపడతాయి. స్టూడెంట్స్, అర్థమవుతుందా? బ్రతకడం నేర్చిన వాడికి మాత్రమే ఆ సర్టిఫికేట్స్ ఉపయోగపడతాయి తప్ప ఇంకా మిగిలిన వాళ్ళకి నాలిక గీసుకోవడానికి కూడా పనికిరావు ఆ సర్టిఫికేట్స్. గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు నావిగా మీకు ఎప్పుడో ఒక రోజు గుర్తొస్తాయి ఖచ్చితంగా. సో ఇక్కడ పేరెంట్స్ సిచ్యువేషన్ ఈ విధంగా ఉందండి. సో ఇంకా టీచర్స్ విషయానికి వద్దాం. టీచర్స్ అందరూ కరెక్ట్గా ఉన్నారా అంటే మనం సమాజంలో చాలా విషయాలను చూస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మరి అందరు టీచర్లు కొడతారు కదా సార్ అంటే, కొట్టిన ప్రతి సిచ్యువేషన్ని కూడా ఖండించాలి. అది ఎప్పుడంటే మన పిల్లలకి ఎప్పుడైతే కక్ష సాధింపు చర్యలతో ఆ దెబ్బ పడిందని తెలుస్తుందో అప్పుడు మీరు అది చేయాలి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశానని నా చిన్నతనంలో కూడా. అలాంటి దెబ్బల్ని పేరెంట్ ప్రతిసారి ఖచ్చితంగా ఖండించాలి. ప్రతి స్కూల్లో, ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా ఖండించాలి. లేకపోతే అవి ఖచ్చితంగా పెరుగుతాయి. అలా అని చెప్పి ప్రతి గురువుని కూడా నిందించడం సరికాదండి. ఎవరైతే మీ పిల్లలు మంచి కోరుకొని ఒక దెబ్బ వేశారో మీరు ప్రతి ఒక్కరిని నిందించడం వల్ల ఆ గురువులు కూడా మీ పిల్లల్ని చేయి వదిలేయాలనుకుంటారు. సో ఈ ఒక్క తప్పు చేయొద్దండి పేరెంట్స్. సో ఇప్పుడు టీచర్స్ విషయానికి వస్తే, ఈ టీచర్స్లో చాలామంది వాళ్ళ క్లాస్ లెసన్స్ కంప్లీట్ చేసుకున్నామా, శాలరీ తీసుకున్నామా, అయిపోయిందా? కానీ ఎంతమంది పిల్లలు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అన్న వేలో టీచర్లు మీకు మోటివేట్ చేస్తున్నారమ్మా? లేదు. సో ఇంకా మనం టీచర్స్ కోసం మాట్లాడుకుంటే, నాకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ 1 year నా సివిల్స్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే, మరి ఇంకా 1 year అయిపోయింది, ఇంకా మొత్తం ఫైనాన్షియల్ కండిషన్ డౌన్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎంబీఏతో టెక్నికల్ దాంట్లోకి వెళ్ళాలా, లేకపోతే అంబిషన్ తగ్గట్టు పిల్లల్ని బాగు చేసే దిశగా ఎడ్యుకేషన్ సిస్టంలోకి వెళ్ళాలంటే రెండో దారి సరైనది అనిపించిందండి. ఈ రెండో దారిలోకి వెళ్ళగానే ఫస్ట్ ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను టీచర్ కింద. ఆ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే, ముందు పుస్తకాల్లో ఉన్న లెసన్స్ చాలండి, వాళ్ళకి ఆ మిగిలిన విషయాలు మనకు అనవసరం అని చెప్పారు. సరే, వాళ్ళ డెసిషన్ వాళ్ళది, నచ్చలేదు. అండ్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. అక్కడ ఇంకా ఏంటంటే మైండ్ మ్యాపింగ్ చేసేసారు, మార్క్స్ మాత్రమే ఇంపార్టెంట్ అని. జూనియర్ కాలేజెస్ అంటేనే అలా ఉన్నాయి, మార్క్స్ వస్తే చాలు. సో ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే, ఆ మార్క్స్ మీద ఫోకస్ చేయడం వల్ల నాకేం చెప్పారంటే, సరే ఇక్కడ మ్యాథ్స్ ఒకటే మ్యాండేటరీ, మిగిలిన విషయాలన్నీ వాళ్ళు బయట నేర్చుకుంటారు అని. అక్కడ కూడా నచ్చలేదండి. కానీ ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్లో పిల్లల్ని మార్చే అవకాశం దొరికింది అని చెప్పడం వల్ల నేను ఇప్పుడు మీ ముందు ఇలా ఇక్కడ ఉన్నాను. సో దీనికి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి. సో ఇక్కడ టీచర్స్ విషయానికి వస్తే ఈ విధంగా ఉందండి సిచ్యువేషన్. సో ఇక్కడ పిల్లల్లో మార్పు రావాలి అంటే, ఇప్పటి నుండి సిస్టమ్ మారాలి అంటే, ఇప్పుడు మన పిల్లలతో పాటు ఎప్పుడైతే మనం బురదలో ఒక కమలాన్ని చూస్తాం, అలా మన పిల్లవాడు చుట్టూ ఉన్న సమాజంలో సిచ్యువేషన్స్ మార్చే విధంగా మన పిల్లవాడు వేరే సిచ్యువేషన్లోకి వెళ్తే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మన పిల్లవాడు మారకూడదు, మన పిల్లవాడే అక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తాన్ని మార్చగలగాలి. అలా మన పిల్లల్ని మనమే తయారు చేయగలగాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, స్కూల్స్ కోసం మీరు ఆలోచించారు కదా, మార్క్స్ రావాలి, మార్క్స్ రావాలి, మార్క్స్ రావాలి. ఇంటర్నల్ మార్క్స్ కోసం ప్రాజెక్టులు చేయాలి, ప్రాజెక్టులతో పాటు ఈ యాక్టివిటీ ఆ యాక్టివిటీ అని చెప్పి మంత్లో ఒక 20 days 25 days ఆ వర్క్ మీద కేటాయిస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం దాకా ఉన్న స్కూల్ అవర్సే ఆ వర్క్స్ కోసం కేటాయిస్తే పేరెంట్స్తో గడిపే 1 గంట 2 గంటలని వాళ్ళు క్వశ్చన్ చేయడానికి సరిపోరు. కానీ పేరెంట్ మీటింగ్ వెళ్తే పేరెంట్స్కి ఏం చెప్తున్నారండి, పిల్లడికి మార్కులు రాలేదండి. అప్పుడు పేరెంట్ అంటున్నారు, ఇదేంటండి, అది రావట్లేదనే కదా ఎన్ని వేలు కట్టుకొని మీ దగ్గర జాయిన్ చేసాం, మరి రావట్లేదని మీరు మాకే రివర్స్లో చెప్తే మేము ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇంకా టీచర్ ఏం చేస్తారండి? ఇక్కడ పిల్లల మార్కులు రావాలి అంటే తల్లిదండ్రులతో పాటు ఇన్స్టిట్యూషన్స్తో పాటు వాడు ఖాళీ టైంలో చేసే ప్రతి యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఈ సిచ్యువేషన్స్ అన్ని చిన్నప్పటి నుండి గ్రౌండ్ లెవెల్ నుండి ఎక్కడైతే అమ్మఒడిలో వాళ్ళు నేర్చుకుంటూ పాకుతూ పెరుగుతారో ఆ సిచ్యువేషన్ నుండి అలవాటైన సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషన్స్ అన్ని పిల్లోడు బిల్డ్ చేసుకున్న తర్వాతనే ఖచ్చితంగా వాళ్ళ మార్పు అవుతుంది, బిల్డ్ అవడానికి అండ్ పునాది కూడా పడుతుంది. సిచ్యువేషన్ అనేది ప్రతి చోట మారితేనే పిల్లల్లో ఖచ్చితంగా మార్పు అనేది మొదలవుతుందండి. అది మొదలైన తర్వాత పిల్లోడిని ఆపడం కష్టం, ఖచ్చితంగా దూసుకెళ్తాడు. ఎంతలా దూసుకెళ్తాడంటే మిమ్మల్ని కూడా ఏ సిచ్యువేషన్ లో ప్రొటెక్ట్ చేయాలని వాళ్ళే చూసుకుంటారు, అది చిన్నతనమైన పెద్దతనమైనా సరే. కాబట్టి పిల్లలకి అది నేర్పించండి చిన్నప్పటి నుండి. అలా తయారు చేసేలా స్కూల్స్కి వెళ్తే ఎలా ఉండాలి, ఎలా చేయాలని నేర్పించండి. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరూ కూడా చిన్న స్టేజ్ నుండి పెద్ద స్టేజ్ వరకు 25 to 30 టీచర్స్ని
ఖచ్చితంగా కలిసే ఉంటారు. అలా కలిసిన వాళ్ళ స్టూడెంట్స్ మీకు ముఖ్యంగా చెప్తున్నా, అలా కలిసిన వాళ్ళు ఖచ్చితంగా 1 or 2 or 3 మెంబర్స్ మీ మంచి కోరుకొని మీరు మంచి వేలో వెళ్ళాలని మిమ్మల్ని గైడ్ చేయడానికి మీ మంచి కోరుకున్న గురువులు ఉంటారు. వాళ్ళని ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. మిస్ అయిన రోజు జీవితంలో చాలా కోల్పోతారు. వాళ్ళని కలిసిన రోజు మీ బిహేవియర్ లో ఖచ్చితంగా మార్పులు చూస్తారు. అర్థమైందా? ఆ గురువు ఎవరు అనేది మీ మనసుకు ఖచ్చితంగా తెలుస్తుంది. అలాంటి గురువుని వదులుకున్న రోజు మీరే డిసప్పాయింట్ అవుతారు, చాలా కోల్పోతారు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి.